పుట్టినామని అంటారు మార్వాడీలు. మీ పెళ్ళాలు మీ అక్కలు మా బతుకమ్మను ఎప్పుడైనా ఆడి రాని అడుగుతున్నా. మేము నమ్మే బోనాన్ని ఎప్పుడైనా ఎత్తి రాని అడుగుతున్నా. మేము నమ్మే బోనాన్ని మీరు ఎప్పుడన్నా ఎత్తి రాని అడుగుతున్నా. మీ ధాన్యా తీసుకొచ్చి మా ఆడవాళ్ళ చేతిలో పెట్టిరు. అంటే మా సంస్కృతిని మీరు తీసుకున్నారా, మీ సంస్కృతి మా మీద రుద్దిర్రా? అర్థమవుతుందా మన వాళ్ళకి ఎవరికైనా? వాడు అంటాడు అర్బన్ నక్సలైట్ అని అంటుండు. హరగోపాల్ మాట్లాడితే అర్బన్ నక్సలైట్ అంటే ఎటువైపు తీసుకోబోతున్నారు మనల్ని? ఇక్కడ ఉన్న ఐఏఎస్లు ఐపీఎస్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఫస్ట్ ఇక్కడ నుంచి తరమాలి మనం. వాళ్ళు మనకు సపోర్ట్ చేయరు. మీరు చూడండి, మార్వాడీలు ఎవరైనా దొంగ బంగారం తీసుకుంటే వాడు పోలీస్ స్టేషన్కే రాడు. వాడు వచ్చే ముందు ఇక్కడ ఉన్న వర్తక వాళ్ళకైతే ఎవరైతే కమిటీ ఉండదో ఆ కమిటీ వెంటనే ఐజీ దగ్గర పోయి కూర్చుంటుంది. కానీ మన షావుకారులు పాపం పోలీస్ స్టేషన్ వచ్చినా దిక్కులేదు, మనమే పట్టించుకోము ఆయనను. అందుకే ఇక్కడున్న ఐఏఎస్ ఐపీఎస్లను మన ప్రభుత్వాన్ని, ఏ ప్రభుత్వం అయితే ఆ ప్రభుత్వాన్ని నేను విన్నపిస్తున్నా, అప్పీల్ చేస్తున్నా, ఫస్ట్ వాళ్ళని ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేయండి అని చెప్తున్నా. నేను ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేయండి అని చెప్తున్నా. ఇంకోటి, ఎవరైతే మనల్ని డబ్బుతో కూడా కొనడానికి ప్రయత్నాలు చేస్తున్నారు, మీరు నమ్ముతారో నమ్మరో, రాత్రి మార్వాడి సంఘాలన్నీ కలిసి ఒక మీటింగ్ కూడా పెట్టుకోవడం జరిగింది. రాత్రి మీటింగ్ లో మాట్లాడుతుంటే, అది మన డిబేట్ లో మాట్లాడుతుంటే రేవంత్ రెడ్డి మా బావగారు అని అంటున్నాడు మార్వాడి. రేవంత్ రెడ్డికి మనకి ఏమైనా పొత్తా అంటే మార్వాడికి మనకి కంచం పొత్తా మొత్తం పొత్తా? మన అమ్మాయిని ఎప్పుడైనా పెళ్లి చేసుకున్నారా? వాళ్ళు చేసుకున్నారా? లేదా వాళ్ళ అమ్మాయిని మనకి ఎప్పుడైనా ఇచ్చిర్రా? అంటే మనకి ఎక్కడ పొత్తలేంది? మేము దోపిడీదారులు కాదంటారు కదా. దోపిడీదారు కాకపోతే, మీరు దోపిడీదారులు కాకపోతే మీకు ఎంత భయం ఎందుకు అని అడుగుతున్నా. మీరు ఎప్పుడన్నా వాళ్ళ దగ్గర సామాన్లు తీసుకునేటప్పుడు 500 రూపాయలు ఫోన్ పే చేయండి, ఒక 500 క్యాష్ ఇవ్వమంటే వాడు క్యాష్ ఇవ్వడు. రోజు నువ్వు వాళ్ళ దగ్గర కొంటావు, కానీ వాడు మాత్రం క్యాష్ ఇవ్వడు. మనం ఏమంటున్నాం, ఈ ప్రెస్ మీట్ ఇప్పుడు రవీణ ఏ విధంగా అయితే చెప్పాడో దాన్ని ఫస్ట్ ప్రజల దగ్గర తీసుకెళ్ళి మన ఉద్యమాన్ని ప్రజల మధ్యలో మనం నిలిపితే మనం ఖచ్చితంగా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తాం. ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన మిత్రులందరూ మీ వాట్సాప్లో, మీ స్టేటస్లో ఈ ఉద్యమం నడుస్తుందని చెప్పేసి అందరికీ తెలియజేయాల్సిన బాధ్యత ఉంది. అట్లాగే మీడియా మిత్రులను కూడా ఈ ఉద్యమాన్ని సహకరించవలసిన వాళ్ళకి అప్పీల్ చేస్తున్నా. ఈ ఉద్యమాన్ని ఎంత దూరమైనా శాంతియుతంగా